అంటేనే డెవలప్మెంట్ కు మారుపేరు. ఆయన అధికారంలో ఉన్నాడంటే చాలు ఎక్కడికక్కడ వ్యవస్థలు పరుగులు పెడుతూ ఉంటాయి. డెవలప్మెంట్ కూడా అలాగే ఉంటుంది. చంద్రబాబు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఏపీలో అన్ని వ్యాపారాలు పరుగులు పెట్టాయి. మనీ సర్క్యులేషన్ ఓ రేంజ్ లో నడిచింది. చంద్రబాబు ఎప్పుడైతే దిగిపోయారో 5 ఏళ్లలో ఏ ఒక్క బిజినెస్ ఏపీలో డెవలప్ కాలేదు. అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. మరి ఇప్పుడు చంద్రబాబు అలా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారో లేదో ఏపీలో వ్యాపారాలు ఎలా పరుగులు పెడుతున్నాయో ఆ స్టోరీ ఏంటో చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుతో అన్ని వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. అయితే దీనిలో చిన్న మార్పు మాత్రమే కనిపిస్తుంది. గతంలో వైసీపీ హయాంలోనూ వ్యాపారాలు జరిగాయి. కానీ భయంతో వ్యాపారాలు ముందుకు సాగాయి. కానీ ఇప్పుడు నిర్భయంగా మనసు పెట్టుకొని వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పైగా తమ వ్యాపారాలు పుంజుకుంటాయనే భరోసా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే రాష్ట్రానికి మేలు చేస్తుందనే అంచనాలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వారు కనిపించలేదు. పైగా మెజారిటీ వ్యాపారవేత్తలు హైదరాబాద్ కు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు వచ్చాయి. పైగా ఎక్కడికక్కడ కమిషన్లు వ్యవహారం కూడా ముందుకు సాగింది. రాష్ట్రంలోని ప్రముఖ జ్యువెలరీ అధినేత సీమ ప్రాంతంలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఆయన తన ప్రతిపాదనను విరమించుకున్నారు. దీనికి కారణం కప్పం కట్టలేకేనని సమాచారం. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన అదే సీమతో పాటు కోస్తాలోనూ మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది వ్యాపార పరంగా విశ్వసనీయతను సొంతం చేసుకోవడమే. అదే సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఏపీకి క్యూ కడుతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, ప్రకాశం సీమలలో రియల్ బూమ్ అందుకుంది. ఫార్మసీ రంగం కూడా రాష్ట్రంలో పుంజుకుంది. భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లవంటి వారు విశాఖ కేంద్రంగా తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ఏపీలో మరోసారి వ్యాపార వ్యవహారాలు పుంజుకునే పరిస్థితి ఏర్పడింది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా రానుంది. అదే సమయంలో స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు మేలు చేకూరనుంది. ఈ పరిణామాలు వైసీపీ హయాంలో లేకపోవడం గమనార్హం.